ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం స్ట్రగుల్ అవుతున్న ప్రతి స్టూడెంట్ ఈ మాట తప్పక వినాలి. ఈ రోజుల్లో చాలా మంది స్టూడెంట్స్ బయటికి నార్మల్ గా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం భయం, ప్రెషర్, స్ట్రెస్ తో మౌనంగా బాధపడుతున్నారు. నేను పాస్ అవుతానా? నా ఫ్యూచర్ ఏమవుతుంది? అందరూ ముందుకెళ్తున్నారు, నేను మాత్రం వెనకబడిపోతున్నానా? ఇలాంటి ఆలోచనలు వాళ్ల మనశ్శాంతిని పూర్తిగా తీసేస్తున్నాయి. కానీ ఇలాంటి సమయంలోనే శ్రీకృష్ణుడు చెప్పిన ఒక గొప్ప సత్యం గుర్తుపెట్టుకోవాలి. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి భయపడకు. ఈ రోజుల్లో చాలా మంది చదవడం కంటే రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ర్యాంకు వస్తుందా, జాబ్ వస్తుందా, పీపుల్ ఏమనుకుంటారు అనే భయం కాన్సంట్రేషన్నే డిస్ట్రాయ్ చేస్తోంది. కానీ కృష్ణుడు చెప్తాడు, భయం ఉన్న మనసు సరిగ్గా ఆలోచించలేదు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ అనేది మీ జీవితానికి ఎండింగ్ కాదు. ఒక పరీక్ష ఫెయిల్ అవడం వల్ల మీ ఫ్యూచర్ ఫెయిల్ అయిపోయిందని కాదు. ఈ ప్రపంచంలో చాలా గొప్పవాళ్లు కూడా ఒకప్పుడు ఫెయిల్యూర్స్ నే ఎదుర్కొన్నారు. కానీ వాళ్లను విజయానికి తీసుకెళ్లింది టాలెంట్ కాదు, కన్సిస్టెన్సీ, పేషెన్స్, సెల్ఫ్ బిలీఫ్. అదే విషయాన్ని కృష్ణుడు కూడా చెప్తాడు. ప్రతిరోజు కొంచెం ముందుకు వెళ్తూ ఉండాలి. ఎంత స్లో అయినా పర్వాలేదు, ఆగిపోవద్దు. ఈ రోజుల్లో చాలా మంది ఇతరులతో కంపేర్ అవుతూ తమ కాన్ఫిడెన్స్ నే కోల్పోతున్నారు. వాళ్లు సెలక్షన్ అయ్యారు, వాళ్లు సెటిల్ అయ్యారు అని బాధపడుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరి జర్నీ వేరు. పువ్వు తన సమయం వచ్చినప్పుడు మాత్రమే వికసిస్తుంది. అలాగే మీ సక్సెస్ కూడా సరైన సమయంలోనే వస్తుంది. ఆలస్యమవుతోంది అంటే దేవుడు మిమ్మల్ని మరిచిపోయాడని కాదు, బహుశా మీకు ఇంకా గొప్ప ఫ్యూచర్ సిద్ధం చేస్తున్నాడేమో. అందుకే ఓటమిని చూసి మీరిని తక్కువగా భావించద్దు. మీ ప్రయత్నాన్ని నమ్మండి, మీ కష్టాన్ని నమ్మండి. అన్నిటికంటే కృష్ణుణ్ణి నమ్మండి. ఎందుకంటే అర్జునుడు యుద్ధంలో కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు దారి చూపిన అదే శ్రీకృష్ణుడు మీ జీవితానికి సరైన దారి చూపగలడు. ఒకరోజు మీరు కూడా గర్వంగా చెప్పే రోజు వస్తుంది, నేను అప్పట్లో ఆగిపోలేదు అని. జై శ్రీకృష్ణ. ఇలాంటి కృష్ణుడి జీవిత పాఠాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.